అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు ప్రభు మనకిస్తున్న వాగ్దానం కీర్తనలు 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆమెన్. ఈరోజు దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకి వెలుగుగా ఉన్నది. ఏ పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా పరిశుద్ధ వాక్యాన్ని పట్టుకున్నప్పుడు దాంట్లో ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఉన్నది. ఏదైనా బాధ, కష్టము, కన్నీరు వచ్చినప్పుడు, మనం దుఃఖంతో ఉన్నప్పుడు పరిశుద్ధ వాక్యాన్ని పట్టుకొని మనం దాన్ని చదువుతూ ఉండగానే దేవుడు మనల్ని ధైర్యపరిచి బలపరిచి ముందుకు నడిపిస్తాడు. కనుక ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం అయ్యా పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. నిజమే ప్రభువా, నీ వాక్యం మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగునైనా. ఈరోజు చీకటిలో ఉన్న వారికి వెలుగులోనికి నడిపించేది నీ శక్తిగల వాక్యము నాయన, నీకు స్తోత్రాలు అయ్యా. నీ వాక్యం వాడి అని రెండంచుల ఖడ్గము వంటిది నాయన, నీకు స్తోత్రాలు. మాకు ఇచ్చిన ఇటు వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈరోజు వాక్యం అనే ఉదకములు మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరిచిన ఆయన నీ సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరు కూడా ఈ వాక్యాన్ని వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి బర్త్డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే అండి. యానివర్సరీ వాళ్ళకి హ్యాపీ మ్యారేజ్ డే. దేవుడు మీకు తోడైండును గాక. ఆమెన్.